ఇప్పుడు మనం హెక్సాడెసిమల్ టు డిఫరెంట్ కన్వర్షన్స్ అంటే హెక్సాడెసిమల్ టు డెసిమల్, హెక్సాడెసిమల్ టు ఆక్టల్, హెక్సాడెసిమల్ టు బైనరీ ఎలా కన్వర్షన్ చేద్దామో చూద్దాం. సో దాంట్లో భాగంగానే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 3a.2f బేస్ ఆఫ్ 16 దాన్ని డెసిమల్లోకి మార్చాలి. సో సేమ్ ఎనీ రాడిక్స్ని డెసిమల్లోకి మార్చాలంటే సింపుల్, ముందు డిజిట్స్ రాసుకోవాలి. ఇవి డిజిట్స్. వెయిట్స్ రాసుకోవాలి. వెయిట్స్ 16 పవర్ 0, 16 పవర్ 1, 16 పవర్ -1, 16 పవర్ -2. ఓకే, సో ఇప్పుడు వెయిట్స్ ఇంటూ డిజిట్స్. సో 3 ఇంటూ 16 పవర్ 1 ప్లస్ a ఇంటూ 16 పవర్ 0 ప్లస్ 16 పవర్ -1 ఇంటూ 2 ప్లస్ 16 పవర్ -2 ఇంటూ f. ఓకే, సో దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే 16 3 16 ఇంటూ 3, 16 ఇంటూ 3, 6 3 18, ఇది 48 ప్లస్ 16 పవర్ 0 1 ఇంటూ a అంటే 10 ప్లస్ 16 పవర్ -1 అంటే 2/16 ప్లస్ f అంటే 15 డివైడెడ్ బై 256. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఈక్వేషన్ ఇదేమో 58. ఈ ఈక్వేషన్ ఇది సాల్వ్ చేస్తే కనుక 0.1836 వస్తుంది. 58.1836 బేస్ 10 వస్తుంది. ఇది సింపుల్గా సాల్వ్ చేస్తే మీరు క్యాలిక్యులేటర్ తీసుకుని ఒకసారి సాల్వ్ చేయండి, తెలిసిపోతుంది. అలాగే హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి ఒక నెంబర్ తీసుకుందాం. 28 హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్కి మార్చడానికి కూడా ఒక నెంబర్ తీసుకున్నాం. 2bd బేస్ ఆఫ్ 16 దీన్ని ఆక్టల్లోకి మార్చుతాం. సో ఆక్టల్లో మార్చాలంటే సింపుల్, 0 1 0 అంటే 2 అనమాట. b అంటే ఎంత, a అంటే 10, b అంటే 11. 11 ఎలా రాయొచ్చు, 108 ప్లస్ 3 1011 రాయొచ్చు. d c అంటే 12, d అంటే 13. సో 13 ఏ విధంగా రాయొచ్చు, 8 ప్లస్ 4 ప్లస్ 1. ఓకే, దీన్ని ఇప్పుడు డైరెక్ట్గా 0 1 0 1 0 1 1 1 1 0 1 బేస్ ఆఫ్ 2 కింద రాసేయచ్చు. సారీ, ఇది హెక్సాడెసిమల్ టు బైనరీ. అయిపోయింది. ఒక్క నిమిషం. హెక్సాడెసిమల్ టు ఆక్టల్. హెక్సాడెసిమల్ టు ఆక్టల్లో సపోజ్ AB 6.13 బేస్ ఆఫ్ 16 దీన్ని ఆక్టల్లోకి మార్చాలనుకోండి. a అంటే ఎంత అంటే 1010, b అంటే ఎంత అంటే b 11 కాబట్టి 1011, 8 ప్లస్ 3 11, 6 మీన్స్ 0110. ఓకే, b మీన్స్ ఇది 13 కదా, AB 6.13, 1 అంటే 0001, 3 అంటే 0011 డైరెక్ట్గా బైనరీలోకి మార్చేయచ్చు. ఓకే, ఈ విధంగా మీరు హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్కి, హెక్సాడెసిమల్ నుంచి బైనరీకి, హెక్సాడెసిమల్ నుంచి ఆక్టల్కి మార్చవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ అగైన్, బై బై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.